రాధా మాధవన్ అబ్బా ఇది బీపీ బ్లూ ఇంపీరియల్ బ్లూ లేదా యాంటీ క్విక్ లెక్కుంది ఈ డబ్బా. రెడ్ లేబుల్ లాగా పెద్దగా బ్లాక్ డాగ్ బాటున్నాడు పొడుగా. ఎట్లా వాళ్ళిద్దరు కలిపినావు? ఎట్లా ఈ సినిమా స్టోరీ ఏంది? అన్న యాక్చువల్లీ ఫస్ట్ నిన్న అనుకున్నా, కానీ నువ్వు అంతకుముందు ఒక స్టోరీ జరిగింది అలా చెప్తున్నావు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఇది. నాకు తెలియగలుగుతా స్టోరీ ఎలా తీసుకున్నావు దాని కథ? ఈ కథ వచ్చి వెంకట్ అనే ఒక అతను ఉన్నాడు రైటరు, అతను రాసి తీసుకొచ్చాడు. నువ్వు ఉంటూ ఓకే, నువ్వు లేపగా నీకంటే మంచిగా ఎవరు దొరుకుతారంటే దగ్గరలో నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇద్దరిని పెట్టి నేను రాధమాధవ సినిమా చేసేసాను. నేను మిస్ అయినా. దీంట్లో 2 క్యారెక్టర్లు ఉంటాయి, బ్యూటిఫుల్ క్యారెక్టర్లు 2 ఉంటాయి. అందులో ఒకటి హీరోయినే, నువ్వు కాదు ఈయన. సాంగ్స్ ఉన్నాయని ఉన్నాయి, 2 సాంగ్స్ ఉన్నాయి అన్న. ఒకటి ఫోక్ సాంగ్ ఉంది, అది డాన్స్ సాంగ్ ఉంది. ఇరుగా కొట్టేసాను అన్న, మామూలుగా లేదు. అమ్మాయి కూడా మామూలుగా ఇరుగా కొట్టలేదు, డాన్స్ కొట్టాడు. డాన్స్ కొట్టారని. హీరోయిన్ ఇందులో నీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? మంచి చాలా బాగుంది క్యారెక్టర్. 2 ఫైట్ సీన్స్, ఒక చేజింగ్ సీన్ ఉంది. చేజింగ్ సీన్ ఉందా? చేజింగ్ సీన్ ఈయన కూడా పడతాడు. మంచి పని చేసావు, నువ్వు చేయలేదు ఆ చేజింగ్ సీన్, లేదంటే కింద పడిపోయేవాడు నువ్వు. స్టోరీ ఇంపార్టెంట్, స్టోరీ హీరో అన్నావు కాబట్టి స్టోరీ దమ్ముంటే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తాను. అవును, మన సినిమా చూస్తే ఫుల్ దాయిన కిక్ వస్తుందా, లేకపోతే హాఫ్ దాయిన కిక్ ఉంటుందా, లేకపోతే కోటరంత కిక్ ఉంటుందా, లేకపోతే 90 ml కిక్ ఉంటుందా? అన్న ఒక్క నిమిషం ఆగు అన్న, ఆగు. ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఏమనుకోవద్దు. చెప్పు. నువ్వు ఎప్పుడు చూస్తే తాగడము పడుకోవడము ఇది ఎందుకు మాట్లాడుతూ ఉంటావు? మార్చి 1వ తారీఖున థియేటర్లో రిలీజ్ అవుతా ఉంది రాధా మాధవం.